అండ్ ఆర్జీవి గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి సార్? ఆర్జీవి గారిలో శివానే ఎవరికైనా ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కానీ సందీప్ రెడ్డి వంగ, బాబీ గారు, అనిల్ రావిపూడి గారు, ఇలాంటి వినాయక్ గారు, ఇలాంటి కొత్త డైరెక్టర్లు రావడం అంటే శివాతోనే. రామ్ గోపాల్ వర్మ గారు శివ చూసే అంటే డైరెక్టర్ మేకింగ్ అనేది ఇలా ఉంటుందని చాలా డైరెక్టర్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న ఎందుకు ఆయనకి ఏమైందో తెలియదు. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను ఎందుకో ఒక రోజు నా సినిమాలైన రంగీలా, ఇవన్నీ సత్య, ఇవన్నీ చూడడం జరిగితే ఇంత మంచి టాలెంట్ ఉన్న నేను ఎందుకు చెత్త సినిమాలు తీస్తున్నానో అర్థం కాలేదు. ఆయనే ఎందుకంటే ఒక మనిషి రియలైజేషన్ అయ్యాడు అంటే అది నిజంగా గ్రేట్ అనుకోవాలి. రామ్ గోపాలం గారు గుడ్ డైరెక్టర్ అని ఇండియా మొత్తం చెప్పింది. ఎందుకంటే రంగీలా మన ఒక తెలుగు డైరెక్టర్, అప్పటికి తెలుగు డైరెక్టర్ ఎవ్వరు బాలీవుడ్ లో వెళ్ళి అక్కడ జెండా పాతలేదు. రామ్ గోపాల్ వర్మ గారే సత్య అండ్ రంగీలా మొత్తం కంపెనీ లాంటి సినిమాలతో మన తెలుగు వారి సత్తా ఏందో చాటారు అప్పట్లోనే. అలాంటి రామ్ గోపాల్ మళ్ళీ ఎందుకో అన్ని డబల్ మీనింగ్, అసలు సినిమా అంటేనే తలనొప్పి వచ్చేలా తీయడం జరిగింది. ఆయనే స్వయంగా చెప్పారు సినిమా అంటేనే నేను ఇలా చాలా దరిద్రంగా ఇప్పటి నుంచి మంచి సినిమాలు తీస్తున్నానని చెప్పారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, ఎందుకంటే నేను ఇది చెప్పాలో తెలియదు కానీ రాజమౌళి గారు వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంకా కొంచెం అలా అంటే ఇప్పుడు మీరు రక్త చరిత్ర చూస్తే కొన్ని సీన్స్ మైండ్ బ్లోయింగ్. కెమెరా ఆయన రామ్ గోపాల్ వర్మ గారు పెట్టిన కెమెరా ఎవ్వరు పెట్టి ఉండరు. రక్త చరిత్ర సూర్య గారు కానీ అది కొంచెం రియల్ స్టోరీ కాబట్టి రియలిస్టిక్ గా అంటే ప్రతి ప్రేక్షకుడు ఊహించుకుంటారు అప్పట్లో జగన్ గారు వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందా, సూరికి ఇలా జరిగిందా అని. అలాంటి రామ్ గోపాల్ మళ్ళీ తిరిగి మంచి సినిమాలు తీస్తే రాజమౌళి గారికి కంపల్సరీ పోటీ రామ్ గోపాల్ వర్మ గారు నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఆయనే మధ్యలో ఎక్కడో ఆయనే మొత్తం సినిమాలు ఎవ్వరు చూడకుండా విధంగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి నిజంగా రామ్ గోపాల్ వర్మ కమ్ బ్యాక్ అయితే నిజంగా రాజమౌళి గారు అంత టెక్నీషియన్ ఆయన. ఎందుకంటే అప్పట్లోనే 3D కెమెరా ఆ కెమెరాని ఇంట్రడక్షన్ చేశారు ఆయన. నిజంగా రామ్ గోపాల్ వర్మ గారు మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఆయన ట్రై చేస్తే ఇప్పుడున్న కాంపిటీషన్ లో తట్టుకునే స్క్రిప్ట్ రాసి తీయగలరంటారు. ఎందుకంటే మనకు 90s లోనే 20s లో మాత్రం సినిమా తీశారు ఆయన శివ అంటే ఒక ట్రెండ్ సెటర్. అప్పటికి మూసలో వెళ్ళిపోతున్న తెలుగు సినిమాని ఒక లెవెల్ అంటే గాడ్ ఫాదర్ లాంటి లెవెల్. మీకు అమితాబ్ బచ్చన్ గారికి కూడా కమ్బ్యాక్ ఇచ్చారు, అమితాబ్ బచ్చన్ కి కూడా. అలాంటి రామ్ గోపాల్ గారు మళ్ళీ మంచి సినిమాలు తీస్తే కంపల్సరీ ఇండస్ట్రీకి ఆయన గుడ్ విల్ అనేది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎవరిని మర్చిపోరు. ఎగ్జాంపుల్ రమణ గోకుల గారు 10 ఏళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆయనకు బంపర్ హిట్ ఇచ్చారు. ఆయన వాయిస్ అనేది ఈరోజు సంక్రాంతికి వస్తున్నానికి అయిపోతుంది. కాబట్టి నిజంగా రామ్ గోపాల్ వర్మ గారు మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కంపల్సరీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.